హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 6 నెలల కరెంట్ అఫైర్స్కి సంబంధించి 6 నెలల్లో అనగా జనవరి నుండి జూన్ వరకు 2026లో వార్తల్లో నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ను ఈ వీడియోలో మనం పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాం. దాదాపు 40కు పైగా పథకాలు వార్తల్లో నిలిచాయి. వాటిల్లో మనం పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నావో వాటిని మనం డిస్కస్ చేద్దాం, అలాగే పరిశీలిద్దాం. ఓకే, రైట్. మొట్టమొదటి ప్రచారం లేదా స్కీమ్ బేటీ బచావో బేటీ పడావో ప్రచారానికి 11 ఏళ్ళు. బేటీ బచావో బేటీ పడావో పథకం 2015 జనవరి 22న ప్రారంభమైంది. ఇది హర్యానాలోని పానిపట్లో ప్రారంభమైంది. 2026 నాటికి 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో 2.0 స్ట్రాటజీని ప్రారంభించింది. బాలికల విద్య మరియు సాధికారతతో పాటు బాలికల జనన నిష్పత్తి SRB, సెక్స్ రేషియో ఆఫ్ బర్త్, జాతీయ స్థాయిలో 2014-15లో 918 నుండి 930కు మెరుగుపడిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం గురించి ముఖ్య అంశాలు అలాగే లక్ష్యాలు: క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తిని అరికట్టడం, లింగ వివక్షను నివారించడం, బాలికల సంరక్షణ మరియు విద్యను ప్రోత్సహించడం. పథకంకు నమోదు మరియు మద్దతు ఎలా అంటే, మిషన్ శక్తిలోని సంబాల్ వర్టికల్ కింద ఈ పథకం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా అమలవుతుంది. ప్రారంభంలో ఇది 2015లో ప్రారంభించబడింది కదా, అప్పుడు కేవలం 100 జిల్లాలకు మాత్రమే అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయితే ఈ 2026లో ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో 2.0 స్ట్రాటజీ యొక్క అంశం ఏంటంటే, బాలికలను సాంప్రదాయేతర జీవనోపాధిలో నేషనల్ టీచింగ్ లెర్నింగ్స్, నైపుణ్యాలు మరియు కమ్యూనిటీ ఆధారిత డిజిటల్ పర్యవేక్షణలో ప్రాధాన్యతనిచ్చారు. అలాగే దీనికి ఆర్థిక ప్రయోజనాలు ఏంటంటే, ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకానికి అనుసంధానంగా సుకన్య సమృద్ధి యోజన SSA ఖాతాలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఇది పనిచేసే నోడల్ మంత్రిత్వ శాఖ, అంటే అమలు చేసే మంత్రిత్వ శాఖ. ఇది మహిళల మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేస్తుంది. ఎవరి సహకారంతో అంటే, భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో దీన్ని అమలు చేస్తుంది ఈ మంత్రిత్వ శాఖ. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ మంత్రిత్వ శాఖలో నోడల్ మంత్రిత్వ శాఖలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే పథకం వచ్చినప్పుడు కంపల్సరీగా అది ఏ శాఖ అమలు చేస్తుంది లేదా ఏమైనా సంస్థ అమలు చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు ప్రమాదాల బాధితుల కోసం ప్రధాని రాహత్ అనే పథకాన్ని ప్రారంభించడం ఆమోదం తెలిపింది. PM రాహత్ అబ్రివేషన్ ఏంటంటే, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. ఇది 2026 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ భారతదేశంలోని రోడ్డు ప్రమాద బాధితులకు రక్షణగా తక్షణ ప్రాణాపాయ వైద్యుల సేవల కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఇది న్యూఢిల్లీలోని తాజాగా ప్రారంభించిన సేవా తీర్థ్ కార్యాలయం, PM యొక్క ప్రధాన కార్యాలయంలో నుండి ఇది ప్రారంభించడం జరిగింది. రాహత్ గురించి, ఈ పథకం ప్రమాదం జరిగితే 7 రోజుల పాటు ప్రతి బాధితుడికి 1.5 లక్షల రూపాయల వరకు నగదు లేని చికిత్సను అందించడం దీని యొక్క ప్రధాన దృష్టి. అలాగే దీనికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. అత్యవసర స్పందన సపోర్ట్ సిస్టమ్ ERSSకు 112 హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, ఇది బాధితులు గోల్డెన్ గంటలోనే ఆసుపత్రులకు చేరుకోవడానికి నిర్ధారిస్తుంది. తద్వారా అంబులెన్సులు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ యొక్క హెల్ప్ లైన్ ఉపయోగపడుతుంది. ఈ పథకంలోని మరొక పథకం ఏంటంటే, రఘ్వీర్, ద రోడ్ సేఫ్టీ సూపర్ హీరో. రోడ్డు ప్రమాద బాధితులకు కాపాడే వారిని ప్రోత్సహించడానికి, వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం రఘ్వీర్ అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్, అంటే కొంత సమయం ఉంటుంది కదా, ఎవరైతే యాక్సిడెంట్ కాబడ్డారో ఆ వ్యక్తులు కొంత సమయం ఉంటుంది. ఆ వ్యక్తులు ఆ సమయంలో బాధితులను ఆసుపత్రికి చేర్చే, వారి ప్రాణాలు కాపాడే సాధారణ పౌరులకు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఎవరైతే యాక్సిడెంట్ కాబడ్డారో వాళ్ళకి, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి ఈ PM రఘ్వీర్ అనే పథకం ద్వారా ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని అందజేస్తారు. ఇది దేంట్లో నోటిఫై చేయబడిందంటే, ఈ యొక్క పథకం మోటార్ వాహనాల సవరణ బిల్లు చట్టం 2019లోని సెక్షన్ 134A, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దాని కింద ఇది నోటిఫై చేయబడింది, ఆ పథకం కింద. నెక్స్ట్, దీనికి నగదు బహుమతి ఏంటంటే, ప్రాణాలు కాపాడిన రఘ్వీర్, గుడ్ సమారిటియన్ ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి ఒక్కొక్క సహాయానికి 25,000 నగదు లభిస్తుంది. వ్యక్తి సంవత్సరంలో 5 సార్లు మాత్రమే ఈ అవార్డును పొందవచ్చు. అంటే వాళ్ళకి 25,000 రూపాయలను 5 సార్లు మాత్రం ఇస్తారు ఒక సంవత్సరంలో, పదే చేస్తే.
అలాగే జాతీయ పురస్కారాలు దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలకు అందించిన టాప్ 10 మంది రహవీరులకు జాతీయ స్థాయిలో ₹1,00,000 నగదును, ట్రోఫీ, సర్టిఫికెట్ను నుంచి సత్కరిస్తారు. ఇది చట్టపరమైన రక్షణ. వీరికి ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ఎటువంటి పోలీస్ లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉండకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజనకు 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. మాతృ అంటే అమ్మ. ప్రధానమంత్రి ఈ యొక్క మాతృవందన యోజనను జనవరి 1 నుండి అమల్లో ఉంది. ఇప్పుడు 2017వ తేదీ నుండి. దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తుంది. ఇందాక మనం చూసాం BBPP బేటీ బచావో బేటీ పడావో కూడా ఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు గర్భధారణ మరియు ప్రసవ సమయంలో పాక్షిక వేతనాన్ని అందించడం ద్వారా ఇది కేంద్ర ప్రయోజిత పథకం. మొదటి బిడ్డకు 2 విడతలుగా 5,000 అందిస్తారు. అలాగే ప్రారంభ గర్భధారణకు నమోదు మరియు ప్రసవ తనిఖీ ద్వారా 3,000, ఆ తర్వాత బిడ్డ నమోదు మరియు టీకాల ప్రక్రియ పూర్తయ్యాక 2,000 అందిస్తారు 2 విడతలుగా. నెక్స్ట్ రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే ప్రసవం తర్వాత ఒకే విడతలో 6,000 అందిస్తారు. PMRKVY 3 వ్యవసాయ పథకాలను విలీనం చేయనున్న ప్రభుత్వం. కేంద్ర వ్యవసాయ శాఖ 3 పథకాలను PMRKVY ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన విలీనం చేయాలని ప్రతిపాదించింది. అవి 3 ఏంటంటే కృషోన్నతి యోజన, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ మరియు నేషనల్ అండ్ హనీ మిషన్. ఈ 3 పథకాలను ఈ యొక్క PMRKVYలో విలీనం చేయడం. నెక్స్ట్ PMRKVY గురించి. ఇది వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ పరిధిలోని ఒక కేంద్ర ప్రయోజిత పథకం. అంటే ఇది కేంద్రం మరియు రాష్ట్రాలు 2 కలిసి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాయి. వ్యవసాయ వృద్ధిని పెంచడం మరియు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. విస్తృతి పరిధి వంటలు, ఉద్యానవన సాగు, పశుపోషణ, మత్స్యరంగం, సేంద్రియ వ్యవసాయం, పరిశోధన మరియు అభివృద్ధి మరియు అలాగే మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు ఈ యొక్క పథకంలో చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులకు అందించబడిన ప్రోత్సాహక అధికారిత నిధులు విధానం సాధారణ రాష్ట్రాలకు 60% కేంద్రం, 40% రాష్ట్రం, అంటే 60:40. ఈశాన్య మరియు పర్వత ప్రాంత రాష్ట్రాలకు 90% కేంద్రం, 10% రాష్ట్రం. కేంద్రపాలిత ప్రాంతాలు 100% కేంద్రం నిధులు. 2015 మే 9న ప్రారంభమైంది. 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరారు. చందాదారులు అంటే వాళ్ళు కొంత అమౌంట్ని చెల్లింపులుగా నెల జమ చేసుకుంటారు ఈ యొక్క పథకంలో. అటల్ పెన్షన్ యోజన సాధారణంగా ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది. అయితే వారికి జీవితంగా సాఫీగా సాగిద్ది. అయితే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు, అంటే అసంఘటిత రంగం అంటే గనులు, బొగ్గు అలాంటి ప్రదేశాల్లో పనిచేసే వారిని అసంఘటిత కార్మికులని అంటాము. వారికి ఎటువంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి వీరికి ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. 60,000 దాటాక పెన్షన్ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద నెలకు 1000 నుండి 5,000 వరకు పెన్షన్ అందించబడుతుంది. ఇప్పుడు 60 సంవత్సరాలప్పుడు. అయితే దానికి ఏం చేయాలంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే నెల చెల్లింపు చేయాల్సి ఉంటుంది. తద్వారా 60 సంవత్సరాలప్పుడు 1000 నుండి 5,000 వరకు పెన్షన్ అందుతుంది. దీనిని నిర్వహించేది ఏ సంస్థ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS ద్వారా ఇది అమలు చేయబడుతుంది. ఇది న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ షైన్ పథకం SHINE. దీని యొక్క ఫుల్ ఫామ్ అబ్రివేషన్ ఏంటంటే స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ అండ్ న్యూట్యూర్ ఎంపవర్డ్ ఉమెన్. దీన్ని ప్రారంభించింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ యొక్క సంస్థ ISI అనే ముద్ర, హాల్మార్క్స్ అనే ముద్ర, గోల్డ్ పైన వాటిని, అలాగే వస్తువులపైన ISI ముద్రను వేసే ఒక సంస్థ. అంటే జనవరి 6, 2026న BIS యొక్క 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ మహిళలకు, ముఖ్యంగా స్వయం సహాయక బృందాలకు, SHG సభ్యులకు నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇచ్చి క్వాలిటీ అంబాసిడర్లుగా మార్చడం దీని యొక్క ఉద్దేశం. లక్ష్యం గృహ వినియోగ వస్తువులలో నకిలీని అరికట్టడం, ISI హాల్ మార్కింగ్ మరియు కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ CRSలపై క్షేత్రస్థాయి అవగాహనను పెంచడం, ఎవరికి, మహిళలకి. అలాగే ఈ యొక్క BIS యాప్ అవగాహన కూడా అందిస్తుంది. ఉత్పత్తుల నాణ్యత మరియు బంగారు ఆభరణలపై HUID నెంబర్లు తనిఖీ చేయడానికి BIS కేర్ మొబైల్ యాప్ వినియోగాన్ని మహిళలు ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ BIS గురించి కొంత స్టాటిక్ జీకేని మనం పరిశీలించినట్లయితే BIS అనేది మొదట 1947 జనవరి 6న ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ISIగా ఏర్పాటు చేయబడింది. ఇది ఒక చట్టబద్ధత సంస్థ.
బిస్ యాక్ట్ 2016 ప్రకారం ఇది భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ చట్టబద్ధ హోదాను పొందింది. మంత్రిత్వ శాఖ ఏంటంటే ఇది కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తుంది. కన్జ్యూమర్స్ మరియు ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖల ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్ పథకం ఇంటర్నెట్ గవర్నెన్స్ ఇంటర్న్షిప్ అండ్ సామర్థ్య నిర్మాణ పథకం IGICBS సంవత్సరం పూర్తి చేసుకుంది. 2025లో నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NIXI ద్వారా ప్రారంభించబడింది. IGICBS అనేది భారతదేశ యువతకు ఇంటర్నెట్ గవర్నెన్స్లో శిక్షణ ఇవ్వడానికి రూపొందించడం ఒక జాతీయ ఇంటర్న్షిప్ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. ఇందులో పాల్గొన్న సంస్థలు NIXI, మనం ఇందా చూసాం, అదే నోడల్ అంటే అమలు చేసే సంస్థ. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పరిపాలన మంత్రిత్వ శాఖ అంటే దాని కింద అది పనిచేస్తుంది, ఇది NIXI. అలాగే దీని యొక్క ముఖ్య లక్షణ నిర్మాణాత్మక ఇంటర్న్షిప్లు, పరిశోధన ప్లస్ ఆచరణాత్మక ప్రచారానికి కలిపి 6 నెలలు మరియు 3 నెలల కాల పరిమితులు. 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి దీంట్లో. మార్గదర్శకత్వ నమూనా ప్రతి ఇంటర్న్కు ప్రభుత్వం, విద్యా సంస్థలు లేదా ప్రపంచ IG సంస్థల నుండి సీనియర్ నిపుణుల మార్గదర్శకం వహిస్తారు. PM దాక్ష్ పథకం భారతంలోకి ఎందుకు నిలిచిందంటే లోక్సభలో విడుదలైన తాజా గణాంకాల ప్రకారం 2021 మరియు 2024 మధ్య ఈ పథకం క్రింద శిక్షణ పొందే వారిలో సగం కంటే తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. దాక్ష్ దాని యొక్క పూర్తి నామం ఏంటంటే ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి యోజన 2021లో ప్రారంభించబడింది. ఇది కేంద్ర రంగ పథకం, కేంద్రం మాత్రమే దీనిని అమలు చేస్తుంది. దీని యొక్క మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, దీనిని అమలు చేసే మంత్రిత్వ శాఖ. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నాణ్యమైన సంస్థల ద్వారా నిపుణులను అందించడం, తద్వారా ఈ పథకం పరిధిలోకి వచ్చే వర్గాల అభ్యర్థులు ఉపాధిని పొందగలరు. షెడ్యూల్ కులాలు SC మరియు ఇతర వెనుకబడిన తరగతుల OBCకి, ఆర్థికంగా బలహీన వర్గాలకు, భారతదేశంలోని డీనోటిఫైడ్ తెగలు మరియు సఫాయి కర్మచారులు లేదా వ్యర్థాలను సేకరించే వారికి ఈ యొక్క పథకము అందించబడుతుంది. దీనికి అర్హత వయసు 18 నుండి 45 సంవత్సరాలు. OBC మరియు EWS అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. అయితే SC, DNT అంటే డీనోటిఫైడ్ తెగలకు, సఫాయి మిత్ర వ్యర్థాలకు సేకరించిన వారికి ఎటువంటి ఆదాయ పరిమితి అవసరం లేదు. ఈ యొక్క పథకంను ఒక దాంట్లో విలీనం చేశారు. అదేంటంటే 2024-25 సంవత్సరం నుండి ఈ పథకాన్ని నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ చెందిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVYలో విలీనం చేశారు. ఓకే, SC, ST మరియు మహిళా పారిశ్రామికవేత్తల కోసం నూతనంగా తీర్చిదిద్దిన స్టాండప్ ఇండియా పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తీర్చిదిద్దిన ఈ యొక్క స్టాండప్ ఇండియా పథకాన్ని 10 లక్షల నుండి 2 లక్షల కోట్ల రూపాయల వరకు టర్మ్ లోన్లు అందిస్తుంది. నూతనంగా చేసిన దాన్ని రీవ్యాంప్డ్. ఇది ఆమె బడ్జెట్ సమయంలో ప్రసంగంలో. అసలు స్టాండప్ ఇండియా పథకం ఏప్రిల్ 2016లో ప్రారంభమై మార్చి 2025లో ముగిసింది. అందులో సమగ్ర రుణం పరిమితి 10 లక్షల నుండి ₹1 కోటి మధ్య ఖచ్చితంగా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు 2026లో మళ్ళీ దాన్ని తిరిగి తీసుకుని వచ్చారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మహిళలు, SC, ST వర్గాలకు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, తయారీ సేవలు లేదా వాణిజ్య రంగంలోని గ్రీన్ ఫీల్డ్ సంస్థలకు. గ్రీన్ ఫీల్డ్ ఇది గుర్తుంచుకోండి. గ్రీన్ ఫీల్డ్ అంటే నూతనంగా ఎటువంటి విధి లేకుండా నూతనంగా ప్రారంభమయ్యేది. అలాగే బ్రౌన్ ఫీల్డ్ అని కూడా ఉంటుంది. అది ఏవైతే ఆల్రెడీ ఉన్నావో వాటిని తిరిగి పునరుద్ధరించడానికి. ఇది నూతనంగా కొత్తది అంటే అసలు ఏం లేదు అక్కడ. ఏదైనా ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా వ్యవసాయ రంగంలో ఏదైనా కానివ్వండి, ప్రాజెక్ట్ కానివ్వండి, నూతనంగా ప్రారంభించేది. ఓకే, గుర్తుంచుకోండి. 2 టైప్స్. మరియు వ్యవసాయ అనుబంధ కలాపాలకు రుణాలు అందిస్తుంది. అర్హత వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న SC, ST మరియు మహిళా పారిశ్రామిక వ్యక్తిగత ఇతర సంస్థల విషయంలో 51% వాటా మరియు నియంత్రణ వాటా SC, ST మహిళల పారిశ్రామిక కలిగి ఉండాలి. నెక్స్ట్ నమస్తే పథకం క్రింద వ్యర్థాల సేకర్తల గణన. ఈ పథకం యొక్క సమయం 3 సంవత్సరాలు, 2023-24 నుండి 2025-26 వరకు. దీన్ని లాంచ్ చేసింది 2022 సంవత్సరంలో. నమస్తే అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నమస్తే పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా దేశవ్యాప్తంగా వ్యర్థాల సేకర్తల గణన విడుదల చేసింది, ఫస్ట్ టైం. ఈ గణన వివరాల ప్రకారం 84.5% మంది వ్యర్థ సేకర్తలు SC, ST, OBC వర్గాలకు చెందిన వారే అని తెలిపింది. నెక్స్ట్ పట్టణ భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని కాపాడటంలో వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో ఇది ప్రారంభించబడింది. ఇందులోని మంత్రిత్వ శాఖలు ఏంటంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ చొరవను ప్రారంభించింది. అమలు చేసే సంస్థ NSKFDC, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరొక పథకం యువ సహకార పథకం. సహకార కోఆపరేటివ్ సహకారం, యువతకు సహకారం అందించే పథకం.
దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. దీన్ని అమలు చేసే సంస్థ, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ పథకాన్ని పూర్తిగా నిధులు సమకూర్చి అమలు చేస్తుంది. ఎన్సిడిసి అనేది 1963లో పార్లమెంట్ చట్టబద్ధమైన ఒక సంస్థ. ఈ యువ సహకార్ సంస్థ అర్హత ఏంటంటే కొత్తగా ఏర్పాటైన సహకార సంఘాల కోసం లబ్ధి పొందాలని కనీసం 3 నెలల పాటు పనిచేసి ఉండాలి. అలాగే ఇది వడ్డీ రాయితీని అందిస్తుంది. ప్రాజెక్టు రుణాలపై 2% వడ్డీ రాయితీని లభిస్తుంది. గరిష్ట కాల పరిమితి ఏంటంటే ఈ పథకం కింద అందించే దీర్ఘకాలిక రుణాల గడువు 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి లింక్డ్ మిషన్స్ కలిసి పనిచేస్తాయి ఈ యొక్క పథకం కింద. అవి స్టార్టప్ ఇండియా మరియు స్టాండప్ ఇండియా. ఈ పథకాలలో అనుసంధానించబడింది. ఈ పథకం స్వావలంబని పథకం, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్. 2025 ఫిబ్రవరిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాంతం, కొన్ని జిల్లాలు లేదా రాష్ట్రాలకు సంబంధించి దీన్ని ముందుగా అమలు చేస్తారు. దాని తర్వాత మిగతా వ్యాప్తి చేస్తారు. నీతి ఆయోగ్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనిని ప్రవేశపెట్టాయి. దీని యొక్క లక్ష్యం ఉన్నత విద్యల్లో సంస్థల చదివే యువతలు, మహిళలకు పారిశ్రామికవేత్తలకు మార్చడానికి మరియు వారి సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఒక పథకం శిక్షణ అందిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్యమైన వివరాల లక్ష్యం ఏంటంటే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లను మరియు వారి వ్యాపార ఆలోచన ప్రోత్సహించడం. దీని మెంటార్షిప్, వ్యాపార ఆలోచనలు సుస్థిరమైన సంస్థలుగా మార్చడానికి 21 వారాల మెంటార్షిప్లు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. దీనికి ఆర్థిక సహాయం, ఉత్తమ ప్రతిభ కనిపించిన 10% మంది పాల్గొనే వారికి వ్యాపారం ప్రారంభించడానికి అవార్డ్ టు రివార్డ్ ఆర్థిక సహాయం అందిస్తుంది. దీన్ని అమలు చేసే సంస్థ నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ మరియు గౌహతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ సహకార పథకం, ఆయుష్మాన్ హెల్త్. ఆయుష్మాన్ సహకార యోజన అనేది 2020లో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. లక్ష్యం ఏంటంటే ఆసుపత్రులు, వైద్య కళాశాలలు మరియు ఆయుష్ కేంద్రాల వంటి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఆర్థిక రుణాలు, లోన్స్ను అందించడం. మంత్రిత్వ శాఖ ఎన్సిడిసి ద్వారా అమలు చేయబడుతుంది. సహకార మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆర్థిక సహాయం 10,000 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందిస్తుంది సహకార సంస్థలకు. దీని యొక్క రుణ పరిమితి, కాల పరిమితి ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో 90% వరకు రుణం అందించబడుతుంది. సౌకర్యవంతమైన ఆర్థిక సహాయం, ప్రాజెక్టు యొక్క వాస్తవ అవసరాలకు ఆధారంగా 8 సంవత్సరాల వరకు కాల పరిమితి, పెట్టుబడులు, రుణాలు 1 నుండి 2 సంవత్సరాల మారిటోరియంతో అందిస్తుంది. మారిటోరియం అంటే 1 నుండి 2 సంవత్సరాల మధ్య కట్టవలసిన వడ్డీ. నెక్స్ట్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఇది పిఐబి, ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఇమేజ్ ఇది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1,00,000 కోట్ల రూపాయల కేంద్ర సహాయక పథకం. ఇది భారతదేశ పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం గ్రాంట్ల ఆధారిత ఫైనాన్సింగ్ మరియు మార్కెట్లతో అనుసంధానించడం సంస్కరణల ఆధారిత నమూనాగా మారుస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అయితే నగరాలు 50% మార్కెట్ వనరుల నుండి తెచ్చుకోవాలి. అయితే మిగిలిన 25% నిధులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అదనపు మార్కెట్ పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైర్ 2, టైర్ 3 మరియు కొండ ప్రాంతాలకు తొలిసారి మార్కెట్ రుణాలు అందేలా సహాయపడడానికి 5,000 కోట్ల రూపాయలను హామీ నిధిని ఏర్పాటు చేసింది. కొత్తగా ఆమోదించబడిన ఈ యొక్క యూసీఎఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఇది అమలులో ఉంటుంది. అయితే ఈ కాలాన్ని ప్రస్తుతం 2033-34 వరకు పొడిగించింది. పీఎం కిసాన్ పథకం యొక్క 23వ విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేశారు. జూన్ 2026 పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో తార్కేశ్వర్ నుండి విడుదల చేయబడ్డాయి. దీని ముందు 22వ విడత అస్సాం గౌహతిలో విడుదల చేశారు. పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా భూమి కలిగిన రైతులకు, కుటుంబాలకు అవసరమైన ఆదాయ మద్దతు అందించే ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధాని మోదీ 2019 ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్ గోర్ఖాపూర్లో అధికారికంగా ప్రారంభించారు. ఇది 2018 డిసెంబర్ 1 నుండే అమల్లోకి వచ్చింది. అర్హులైన రైతులకు ఏడాది మొత్తం 6,000 అందుతాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 సమాన విడతలుగా అందిస్తారు. దీర్ఘావధి కృషి పుంజీ సహకార యోజన, లాంగ్ టర్మ్. ఇది ఎన్సిడిసి చట్టబద్ధ సంస్థ, సహకార మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది. దీన్ని ఎన్సిడిసి అమలు చేస్తుంది ఈ యొక్క యోజనను. దీని యొక్క లక్ష్యం ఏంటంటే సహకార సంఘాలు తమ రుణ సామర్థ్యం పెంచుకునేలా వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాల కోసం దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకం సహకార సంఘం ద్వారా వ్యవసాయ మరియు గ్రామీణ ప్రాంతాలకు బలోపేతం చేయడం మరియు రైతులకు నిరంతర ఆయ రుణ లభ్యతను నిర్ధారించడం కోసం ప్రవేశపెట్టబడింది. అర్హత మరియు ప్రమాణాలు ఏంటంటే సహకార సంఘం కనీసం 3 సంవత్సరాల కార్యపాలన నిర్వహిస్తూ ఉండాలి. సానుకూల నికార విలువ కలిగి ఉండాలి. గత 3 సంవత్సరాలకు ఎటువంటి నగదు నష్టాన్ని చవి చూడకూడదు. గత 3 సంవత్సరాలు కనీసం 2 సంవత్సరాలుగా నికార లాభం కలిగి ఉండాలి. సంస్థ ఎగుమతిదారుగా ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ అయిన పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పిఎంఎంఎస్వై. ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే 2026లో కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం మత్స్య రంగానికి
2,500 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే కొంచెం ఎక్కువే. దీని యొక్క కొన్ని ప్రాథమిక సమాచారం ఏంటంటే, ఈ పథకాన్ని సెప్టెంబర్ 10, 2020న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. మొత్తం వ్యయం 5 ఏళ్ల కాలానికి అనగా 2020-21 నుండి 2024-25 వరకు 20,050 కోట్లు అంచనా వ్యయంతో దీన్ని తెచ్చారు. ఆ తర్వాత దీన్ని పొడిగించారు. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ కేంద్ర మత్స్య పశు సంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే, దేశంలో చేపల ఉత్పత్తి 22 మిలియన్ టన్నులకు పెంచడం, ఎగుమతుల పెంపు, మత్స్యకారుల ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని 1,00,000 కోట్ల వరకు చేర్చడం, ఉపాధి కల్పన, ఎవరికి మత్స్యకారులకు దాదాపు 50 లక్షల మందికి ప్రత్యేక మరియు పరోక్ష అవకాశాలను సృష్టించడం, ఆదాయం మత్స్యకారులకు మరియు చేపల పెంపకదారులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఈ యొక్క పథకం యొక్క స్వరూపం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, అలాగే కేంద్ర ప్రాయోజిత పథకం, రెండింటిగా కూడా కలయిక. కేంద్ర ప్రభుత్వం నుండి సెంట్రల్ స్పాన్సర్డ్, కేంద్రమే అమలు చేస్తుంది, అలాగే రాష్ట్రాలు కూడా దీనిలో కేంద్ర సహకారంతో అమలు చేయొచ్చు. ఆర్థిక సహాయం, సబ్సిడీ జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 40%, ఎస్సీ ఎస్టీ వారికి, మహిళా లబ్ధిదారులకు 60% సబ్సిడీ అందిస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు భారతదేశ మత్స్యకారుల యొక్క సుస్థిర మరియు బాధితమైన అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఒక ప్రధాన గొడుగు పథకం. ఇది మత్స్య విలువ గొలుసులను ఆధునీకరించడం, సామాజిక చేపల పెంపదారులకు సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరచడం దీనికి రూపొందించారు. తర్వాత తక్కువ కేటాయింపుతో 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపునకు కేంద్రం ఆమోదం. జల్ జీవన్ మిషన్ 2.0 ప్రస్తుతం అమలులో ఉంది, దాన్ని పొడిగించారు. 1.51 లక్షల కోట్ల కేటాయింపుతో ఈ యొక్క జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించారు. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ పూర్తి, గ్రామ పంచాయతీలకు ధృవీకరణ పత్రాలను ఈ యొక్క పథకం అందిస్తుంది. తాజా మార్పులు ఏంటంటే, ఈ జల్ జీవన్ మిషన్ 2.0లో కేవలం పైపులకు మాత్రమే పరిమితం కాకుండా నీటి సరఫరా సేవా నాణ్యత దృష్టి సారిస్తుంది నిరంతరం. గడువు పొడిగింపు 2024 మే గడువును పూర్తి చేసుకుంది. అయితే 2028 వరకు డిసెంబర్ వరకు పొడిగించింది జలశక్తి మంత్రిత్వ శాఖ. ఈ బడ్జెట్లో 1.51 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్లో 67,300 కోట్లను కేటాయించడం విశేషం. పథకం యొక్క నేపథ్యం మరియు లక్ష్యం ఏంటంటే, 2019 ఆగస్టు 15 ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన లక్ష్యం ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ద్వారా 55 లీటర్ల నీటిని అందించడం. దీన్ని మనం ఆల్రెడీ చూసాం, ఎర్రకోట నుండి ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని యొక్క నినాదం ఏంటంటే, నీరు ప్రతి ఒక్కరి హక్కు. నిర్వహణ, ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 50:50 సాధారణ రాష్ట్రాలకు, 90:10 ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు అమలు చేయబడుతుంది. రీసెంట్గా 2026లో జల్ జీవన్ మిషన్ 2.0 సంస్కరణల ఆధారిత చట్టంలో 12వ రాష్ట్రంగా మేఘాలయ చేరింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పథకం కేంద్ర మంత్రి వర్గం 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం, స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,500 మెగావాట్లు సామర్థ్యంతో చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు మద్దతును ఇస్తుంది. ఇంకా వినియోగించాల్సిన అధిక సామర్థ్యం ఉన్న కొండ ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాలకు ఇది ప్రత్యేకం దృష్టి సారించనుంది. కాల వ్యవధి 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు. జల విద్యుత్ అభివృద్ధి చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాల్లో మరియు అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో ప్రతి మెగావాటుకు 3.6 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం లేదా వ్యయంలో 30%, ఒక్కొక్క ప్రాజెక్టు గరిష్టంగా 30 కోట్ల రూపాయలు. ఇతర రాష్ట్రాల ప్రతి మెగావాటుకు 2.4 కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం. స్థానిక పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ప్లాంట్ మరియు యంత్ర సామాగ్రిని 100% దేశీయ తయారీదారుల నుండి సేకరించాలనేది ఇది నిర్దేశిస్తుంది. ఈ చొరవ పెద్ద ఆనకట్టలు లేకుండా నదుల సహజ ప్రవాహం నుండి నేరుగా విద్యుత్తును ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూలమైన రన్ ఆఫ్ ది రివర్ సాంకేతికతను ప్రాధాన్యతనిస్తుంది. ఇది ప్రజల స్థానభ్రంశం, అటవీ నిర్మూలన మరియు పర్యావరణ విఘాతాన్ని కనిష్టానికి తగ్గిస్తుంది. దీనికి వెచ్చించిన మొత్తం ఖర్చు 2,584.60 కోట్లు. తియా అనుసంధాన పథకం సవరించిన ఉడాన్. కేంద్ర మంత్రివర్గం 2026-36 కాలానికి 28,840 కోట్లు కేటాయింపులతో ప్రాంతీయ అనుసంధాన పథకం సవరించిన ఉడాన్ను ఆమోదించింది. భారతదేశంలో టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన ఊడే దేశ్ కా ఆమ్ నాగరిక్ మోడిఫైడ్ ఉడాన్ పథకం అమలుకు ఆమోదం లభించింది. పథకం యొక్క ముఖ్యాంశాలు: కాలపరిమితి 26, 27 మరియు 35 నుండి 36 వరకు పాటు అమలు.
మొత్తం బడ్జెట్ 28,840 కోట్లు. లక్ష్యం 120 కొత్త ప్రాంతాలను విమాన మార్గాలతో అనుసంధానించడం మరియు ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులను సేవలను అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి. ప్రభుత్వం ఈ పథకం కింద కేవలం విమానాశ్రయాలకే పరిమితం కాకుండా విభిన్న రవాణా మార్గాలకు దృష్టి సారించింది. 50 కొత్త విమానాశ్రయాల నిర్మాణం ఈ యొక్క పథకం సవరించిన పథకం ద్వారా. 50 హెలీప్యాడ్లు మొత్తం 200 ఆధునిక హెలీప్యాడ్లను కొండ ప్రాంతాలు, ద్వీపాల్లో నిర్మిస్తారు. వాటర్ ఏరోడ్రోమ్లు. నీటిపై విమానాలు దిగేందుకు 20 వాటర్ ఏరోడ్రోమ్లు ఏర్పాటు. ఇందులో ఈ పథకంలోని ముఖ్యమైన కీ కాంపోనెంట్స్, కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే విమానాశ్రయాల అభివృద్ధి కేపెక్స్. ప్రస్తుతం వినియోగంగా ఉన్న 100 ఎయిర్ స్ట్రీమ్లను విమానాశ్రయాలకు మార్చడానికి 12,159 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, నిర్వహణ మద్దతు. కొత్త విమానాశ్రయాల నిర్వహణ కోసం మొదటి 3 ఏళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తారు. విమానాశ్రయానికి ఏడాదికి 3.06 కోట్లు, అలాగే హెలిపోర్ట్లకు 0.90 కోట్ల వరకు మద్దతు లభిస్తుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ BGF. విమాన సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు అందించే VGF సహాయాన్ని గతంలో ఉన్న 3 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు పెంచారు. ఇందుకోసం 10,043 కోట్లు కేటాయించారు. ఉడాన్ పథక నేపథ్యం. ప్రారంభం అక్టోబర్ 2016. మొదటి విమానం ఏప్రిల్ 2017లో సిమ్లా, ఢిల్లీ మధ్య ప్రారంభమైంది. మంత్రిత్వ శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుత మంత్రి మన ఏపీకి సంబంధించిన వ్యక్తి. టికెట్ ధర. 1 గంట ప్రయాణానికి 50% సీట్లపై 2005 ధర పరిమితి ఉంటుంది. ప్రస్తుత స్థితి ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా 95 ద్వారా 663 రూట్లు విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు అందుబాటులోకి వచ్చాయి. సవాళ్లతో కూడిన భూభాగాలను పనిచేయడానికి HCL ధ్రువ్ హెలికాప్టర్లు మరియు HCL డోర్నియర్ విమానాలను కొనుగోలు చేయడం ద్వారా స్వదేశీ తయారీపై దృష్టి సారించడం ఈ యొక్క పథకం యొక్క ప్రత్యేక ఉద్దేశం. నెక్స్ట్ పథకం వలసలు, వీసా పర్యవేక్షణలో వ్యవస్థలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించిన కేంద్ర మంత్రివర్గం. భారతదేశానికి వచ్చే విదేశీయుల నమోదు, వీసా జారీ మరియు పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క పొడిగింపు బడ్జెట్ ఏంటంటే ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2031 వరకు పొడిగించారు. బడ్జెట్ కేటాయింపు ఎంతంటే ఈ 5 ఏళ్ల కాలానికి 1,800 కోట్ల నిధులు. చట్టపరమైన అనుసంధానం. ఈ యొక్క పథకం నూతన వలసలు మరియు విదేశీయుల చట్టం 2025 చట్టం అనుగుణంగా రూపొందించబడింది. దీన్ని నిర్వహణ మరియు అమలు చేసే మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అలాగే అమలు సంస్థ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, అలాగే సాంకేతిక సహకారం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నమోదుల కోసం. ఈ పథకం యొక్క నేపథ్యం మరియు ప్రస్థానం ఏంటంటే 2010 మే నెలలో 1,011 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆమోదించింది. వివిధ దశల్లో విస్తరణ 2017లో 638.90 కోట్లతో మార్చి 2021 వరకు పొడిగించారు. 2022 జనవరిలో 1,365 కోట్ల వ్యయంతో మార్చి 2026 వరకు పొడిగింపు పెంచారు. ప్రస్తుతం 2031 వరకు తాజా పొడిగింపు లభించింది ఈ యొక్క పథకానికి. IVFRT అనేది భారతదేశానికి వచ్చే విదేశీయులకు సంబంధించి అన్ని సేవలు ఒకే గొడుగు కింద తీసుకుని వచ్చే ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్. దీని యొక్క ప్రధాన విధులు వీసా జారీ, వలస తనిఖీ, రిజిస్ట్రేషన్ కోసం దీని ప్రధాన విధులు. అలాగే నెక్స్ట్ పథకం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. అర్హత ప్రమాణాలు విస్తరణ 2026లో. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు వేతనంతో కూడిన ఇంటర్న్షిప్లు దరఖాస్తు చేసుకునేలా ఈ PMIS పరిధిని విస్తరించింది. భారతదేశంలో అగ్రశ్రేణి 500 కంపెనీలలో 5 సంవత్సరాల కాలంలో 1 కోటి వేతనంతో కూడిన ఇంటర్న్షిప్లు అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇది అధికారిక విద్య మరియు వృత్తిపరమైన కార్పొరేట్ ప్రపంచం మధ్య ఒక వారధిలా పనిచేస్తూ వివిధ రంగాలలో ప్రత్యక్ష పని అనుభవాన్ని అందిస్తుంది. ప్రారంభం కేంద్ర బడ్జెట్ 2024-25 చేసిన ప్రకటన అనుసరించి ఈ పథకం పైలట్ దశలో
అక్టోబర్ 2024లో ప్రారంభించబడింది. నోడల్ మంత్రిత్వ శాఖ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముఖ్య లక్షణాలు నెలవారీ స్టైఫెండ్ 9,000, ఇందులో 800 ప్రభుత్వం నుండి నేరుగా బదిలీ చేయబడుతుంది. దాని తర్వాత 900 కంపెనీ నుండి అందుతుంది. ఒకసారి ఇచ్చే గ్రాంట్ ప్రారంభ ఖర్చుల కోసం 6,000 ఇస్తుంది గ్రాంట్. అలాగే వయో పరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువత కోసం కుటుంబ వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఉంటుంది. వ్యవధి 12 నెలలు ఇంటర్న్షిప్. ఇంటర్న్లకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా రక్షణ కల్పించబడుతుంది. ఈ యొక్క పథకం కింద కొత్త నిబంధనలను 2026లో ఈ విధంగా విస్తరించారు. ఇకపై డిగ్రీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ పథకంలో పాల్గొనే అవకాశం పరిమితం కాదు. అండర్ గ్రాడ్యుయేట్, యూజీ మరియు పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా ఇప్పుడు అర్హులు. విద్యార్థులు తమ సంబంధిత విద్యా సంస్థ నుండి ఎన్ఓసి సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏఐసిటిఈ వాణి పథకం 3వ విడత భారతీయ భాషల ప్రోత్సాహం. ఏఐసిటిఈ వాణి పథకం 3వ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. ఇది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రతిష్టాత్మక ఈ యొక్క పథకాన్ని 3వ ఎడిషన్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం యొక్క పూర్తి పేరు వైబ్రెంట్ అడ్వాకేసరీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఏఐసిటిఈ నూతన ఎడిషన్ను ప్రారంభించడంతో పాటు దీనికి సంబంధించిన అధికారిక పథకం పత్రాన్ని మరియు ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ని కూడా ఆవిష్కరించారు. పథకం యొక్క ముఖ్య ఉద్దేశాల లక్ష్యం ఏంటంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ వంటి సాంకేతిక విద్యా కోర్సుల్లో ఇంగ్లీష్తో పాటు భారతీయ స్థానిక భాషలు బోధించడాన్ని మరియు అధ్యయనం చేయడాన్ని ఈ పథకం తీవ్రంగా ప్రోత్సహిస్తుంది. పాఠ్యపుస్తకాల అనువాదం, నాణ్యమైన అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి సాంకేతిక పాఠ్యపుస్తకాలను, పరిశోధన పత్రాలు వివిధ భారతీయ భాషల్లో అనువాదించడానికి మరియు కొత్త పుస్తక రచనలను పథకం ప్రోత్సహిస్తుంది. ఎన్ఈపి 2020 నిర్దేశించిన కీలక లక్ష్యం ఏంటంటే మాతృభాషలో విద్యను అందించడం అనే సంకల్పంలో ఉన్న ఉన్నత మరియు సాంకేతిక విద్యా రంగంలో విజయవంతంగా అమలు చేయడానికి వాణి పథకం ప్రధాన సాధనంగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే భాష అడ్డంకి తొలగింపు, అలాగే సృజనాత్మకత పెంపు, సొంత మాతృభాషల ద్వారా ఈ సృజనాత్మకతను, ఆలోచన శక్తిని, సబ్జెక్టుపై పట్టు సాధిస్తుంది. అలాగే మంచి ఫ్యాకల్టీని కూడా ఈ యొక్క ప్రాంతీయ భాషల్లో సమర్థంగా బోధించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏఐసిటిఈ నిర్వహిస్తుంది. నెక్స్ట్, పిఎంజిఎస్వై 3 గడువును మార్చి 2028 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 ఫేజ్ 3 దీనిని మార్చి 2025 నుండి 2028-29 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కేటాయింపులు 3,727 కోట్లు పెంచి మొత్తం వ్యయాన్ని 8,977 కోట్లకు చేర్చింది. పెండింగ్లో ఉన్న రహదారి మరియు వంతెన నిర్మాణ ప్రాజెక్టుల కోసం పూర్తి చేయడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని నేపథ్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన గ్రామీణ అన్ని ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఒకే రహదారి సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో 25 డిసెంబర్ 2000న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి ఈ ప్రభుత్వం మొదటి దశను ప్రారంభించింది. దీని రెండవ దశను 2013లో ప్రారంభమైంది. అలాగే 1,15,446 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ 2019లో ఈ 3వ దశ ప్రారంభమైంది. పిఎంజిఎస్వై కింద కేంద్రం మరియు రాష్ట్ర సంయుక్తంగా నిధులు ఇలా సమకూర్చుకుంటాయి. 60:40 సాధారణ రాష్ట్రాలు, అలాగే ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు 9:10 90:10గా నిధులు పంపిణీ చేయబడతాయి. పిఎంజిఎస్వై గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఇందులోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే కాలం పరిమితి పొడిగింపులు, మైదాన ప్రాంతాల రోడ్లు, వంతెనలు, కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం పూర్తి చేయడానికి 2028 మార్చి వరకు గడువు పొడిగించారు. కొండ ప్రాంతాలకు వంతెనలు నిర్మించడానికి మార్చి 2029 వరకు గడువు పొడిగించారు. నోడల్ మంత్రిత్వ శాఖ ఈ పథకానికి కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. నెక్స్ట్, సీహోర్లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రజతోత్సవాలు సిల్వర్ జూబ్లీ 25 years. అలాగే దీంతోపాటు పిఎంజిఎస్వై ఫేజ్ 4 ప్రారంభం. డిసెంబర్ 2025 నాటికి 8.25 లక్షల కిలోమీటర్ల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి సడక్ యోజన శాంక్షన్ చేయబడింది. అలాగే పూర్తిగా 7.87 లక్షల కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేయబడింది. ఈ యొక్క రోడ్ల నిర్మాణాన్ని దాదాపు 95% నిర్మించడం జరిగింది డిసెంబర్ 2025 నాటికి. మధ్యప్రదేశ్లోని సీహోర్లో బైరుండ ప్రాంతంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు అలాగే పిఎంజిఎస్వై జాతీయ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యత వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కోసం 18,907 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా సాంకేతిక ప్రకటించారు.
ఈ పథకం కోసం 2024-25 నుండి 2028-29 ఆర్థిక సంవత్సరం మధ్య 70,125 కోట్ల వ్యయంతో అమలు చేయడానికి సెప్టెంబర్ 2024 ఆమోదం తెలిపింది. ఇది PMGSY 4ను. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. సాధారణంగా 60 గాను ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రం 90-10 గాను ఉంటుంది. దీన్ని గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. నదీ పరివాహక ప్రాంత నిర్వహణ పథకం, జల పరిపాలన బలోపేతం చేయడం. భారత ప్రభుత్వం రివర్ బేసిన్ మేనేజ్మెంట్ RBM పథకాన్ని 2026-27 నుండి 2030-31 కాలానికి కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దీనికోసం కేటాయించిన నిధులు 2,187 కోట్లకు చేర్చింది. ఈ యొక్క RBM పథకం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కేంద్ర రంగ పథకం. ఇది భారతదేశ ఉపరితలం మరియు భూవర్గాల వనరుల సుస్థిర వినియోగం, పరిరక్షణ మరియు అభివృద్ధిని నిర్ధారించడానికి సమీకృత పరివాహక ప్రాంత స్థాయి ప్రణాళికను ప్రోత్సహిస్తుంది. ఇది జల పరిపాలన స్థానిక ప్రాజెక్టుల నుండి పరివాహక ప్రాంత స్థాయి విధానానికి మారుస్తుంది. ఉపనదులు, భూగర్భ జలాలు మరియు పర్యావరణ వ్యవస్థలతో సహా మొత్తం నదీ వ్యవస్థలను జల సంబంధ యూనిట్గా పరిగణిస్తుంది. అలాగే ఈ జాతీయ జల అభివృద్ధి సంస్థ 30 నదీ అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించింది. దాదాపు 30 ఈ ప్రాజెక్టుకి ఈ యొక్క పథకం కింద గుర్తించింది. లక్షిత పరివాహక ప్రాంతాలు బ్రహ్మపుత్ర, బరక్, తీస్తా మరియు సింధు నదులతో సహా సరిహద్దు దాటిన మరియు వ్యూహాత్మకంగా ముఖ్యంగా పరివాహక ప్రాంతాలను ప్రాధాన్యతనిస్తుంది. అమలు చేసే సంస్థ కేంద్ర జల సంఘం, అలాగే జాతీయ జలాభివృద్ధి సంస్థ మరియు బ్రహ్మపుత్ర బోర్డుల సమన్వయంతో ఈ యొక్క ప్రాజెక్టులను చేస్తుంది. అలాగే బహుళ ప్రయోజన ప్రాజెక్టుల కోసం GIS, రిమోట్ ఫెన్సింగ్ మరియు హైడ్రాలజికల్ మోడలింగ్ను విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహక పథకం TDIP. ఇది టెలికాంకి సంబంధించిన పథకం. 2026 వార్తల్లో కింద నిలిచిందంటే దేశం యొక్క ప్రపంచ టెలికాం ఉనికిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహక పథకం కోసం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహక పథకం అనేది టెలికమ్యూనికేషన్ శాఖ చేపట్టిన ఒక కేంద్ర రంగ కార్యక్రమం. స్వదేశీ టెలికాం ఆవిష్కరణలు వేగవంతం చేయడం మరియు 5G అడ్వాన్స్, 6G వంటి సాంకేతిక ప్రపంచ ప్రమాణాల విషయంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడమే దీని యొక్క లక్ష్యం. నిధుల కేటాయింపు 2026-31 కాలానికి 203 కోట్లు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన పథకం, ఒక శకానికి ముగింపు. జూలై 1న MGNREGA స్థానంలో VBGRAMG అమలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో బండ్లపల్లిలో ప్రారంభమైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ కిందకు వస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ మరియు ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవనం అమలు భాగంగా పరిగణించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు వేతన ఉపాధిని కల్పిస్తుంది. తాజాగా ఈ VBGRAM వల్ల 125 రోజులకు పెంచడం జరుగుతుంది. దరఖాస్తు చేసిన 15 రోజులకు ప్రభుత్వం పనిని కల్పించకపోతే ఆ అభ్యర్థి నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుంది. లబ్ధిదారులు కనీసం 1/3 వంతు మహిళలు ఉండాలి, అంటే 33% ఉండాలి. వేతనాల ఖర్చు 100% కేంద్రం భరిస్తుంది. సామాగ్రిక ఖర్చులో కేంద్రం 75%, రాష్ట్రం 25% భరించాలి. ఇటీవల కనీస వేతనాన్ని 240 రూపాయలకు పెంచింది. వ్యక్తి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలో పని కల్పించాలి. దూరం అయితే 10% అదనపు వేతనాన్ని ఇస్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో SDG 1 పేదరిక నిర్మూలన, SDG 5 లింగ నిష్పత్తి సమానత్వం మరియు SDG 8 గౌరవప్రదమైన పని సాధనలో కీలకం వహిస్తుంది. జూలై 1, 2026 నుండి 1.25 లక్షల కోట్ల VBGRAMG గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ పథకం ఉపాధి హామీ కల్పన, గ్రామంలో మౌలిక వనరులు సృష్టి, డిజిటల్ పాలనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన కేటాయింపులు ఈ విధానంలో MGNREGA ఉపాధి హామీ పథకం కోసం ప్రత్యేకంగా 30,000 కోట్లు, అలాగే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం 95,692 కోట్లు తాత్కాలిక కేటాయింపులు ఉన్నాయి. పరిధి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దాదాపు 2.8 లక్షల గ్రామ పంచాయతీలు కవర్ చేస్తూ విస్తృత నెట్వర్క్ కలిగి ఉంది. పరివర్తన విధానం. పాత MGNREGA 2005 విధానం స్థానంలో దానికి కొత్త విధానం మార్చే విధంగా ఈ నూతన వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఈ VBGRAMG బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపారు. డిసెంబర్ 21 ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆమోద ముద్ర తెలిపిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. నెక్స్ట్
సార్థక్ పీడిఎస్ పథకం పొడిగింపునకు కేంద్ర మంత్రి ఆమోదవర్గం. మే 27, 2026న ఇది ఆమోదం తెలిపినట్టు చూసాం. సార్థక్ అంటే స్కీమ్ ఫర్ అసిస్టెంట్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్. ప్రజా పంపిణీ వ్యవస్థలో సార్థక్ పీడిఎస్ పథకాన్ని కేంద్రం మరో 5 ఏళ్లు పొడిగించింది. 25,530 కోట్ల వ్యయాన్ని ఈ పథకం 2031 వరకు కొనసాగించింది. మే 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరించే లక్ష్యంతో సార్థక్ పీడిఎస్ పథకాన్ని ఒక సమగ్ర అంబ్రిల్లా కార్యక్రమంగా కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. సిపిఈఏ ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 25,530 కోట్లు కేటాయించింది. ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం కాలానికి 5 ఏళ్ల పాటు ఖర్చు చేయనున్నారు. ఈ పథకంలో 2 పథకాలు విలీనం చేయబడ్డాయి. అవి అసిస్టెంట్ స్కీమ్ 2015 మరియు స్మార్ట్ పీడిఎస్ 2023. ఈ యొక్క పథకం NFSA 2013 కింద పనిచేస్తున్న ఈ యొక్క 2 పథకాలు. పథకం యొక్క లక్ష్యాలు చివరి లబ్ధిదారునికి చేరవేయడం, దేశంలో మారుమూల ప్రాంతాల్లో పేదలకు సహితం ఎలాంటి అంతరాయం లేకుండా ఆహార ధాన్యాలు ఉండేలా చూడటం, లీకేజీల అదుపు, రేషన్ బియ్యం మరియు ఇతర వస్తువులు పక్కదారి పట్టకుండా అత్యాధునిక సాంకేతికతతో ద్వారా అడ్డుకోవడం. AI ద్వారా లేటెస్ట్గా అత్యాధునిక సాంకేతికత అదే. పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుంది. ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA 2013 పరిధిలోకి దాదాపు 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది విస్తరించి ఉంది. నోడల్ ఏజెన్సీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార మరియు ప్రజాన పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆహార మరియు ప్రజాన పంపిణీ విభాగం ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది. ఇందులోని AI ఆధారిత ఆటోమేషన్లు, ఇవి డ్రైవ్లు ప్రధానంగా 3 ఉన్నాయి. నిర్మల్ ఆశ సాక్ష్యం. నెక్స్ట్, అత్యవసర రుణ హామీ పథకం ECLGS 5.0కు కేబినెట్ ఆమోదం. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు సంక్షోభాల కారణంగా దేశీయ పరిశ్రమల ఎదుర్కొంటున్న స్వల్పకాలిక ద్రవ్య లభ్యత కొరతకు అధిగమించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మే 2026 నెలలో దీనిని ప్రారంభించారు. మొత్తం ఎంత కోట్లతో అంటే దాదాపు 1,800 కోట్ల బడ్జెట్ కేటాయింపు ఆమోదించింది. ఇది MSME రంగానికి 100% పూర్తి క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. ఇతర రంగాలకు 90% గ్యారంటీ కవరేజ్ అందిస్తుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి అనుష్ఠిత జాతి అభ్యుదయ యోజన. దానికోసం ఒక పోర్టల్ను, మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఇది SC జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడం, విద్యా అవకాశాలను పెంపొందించడం మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దృష్టి సారిస్తుంది. పథకం యొక్క అవలోకనం పేరు PMAJAY. నోడల్ మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. నిధులు 100% కేంద్ర ప్రయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అలాగే రాష్ట్రాలు కూడా ఇందులో నిధులు కేటాయించుకోవచ్చు. ప్రారంభం ఆర్థిక సంవత్సరం 2021-22. ఇందులో 3 పథకాలు విలీనం చేయబడ్డాయి. అవి PM ఆదర్శ్ గ్రామ యోజన, SC ఉప ప్రణాళిక ప్రత్యేక కేంద్ర సహాయం ప్లస్ బాబు జగజ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన. ఈ 3 ఇందులో విలీనం చేయబడ్డాయి. అర్హత ప్రమాణాలు 40% కంటే ఎక్కువ మంది షెడ్యూల్ కులాల నివాసితులుగా ఉండాలి. గ్రామాల్లో మొత్తం జనాభా కనీసం 500 మంది నివాసితులుగా ఉండాలి. వ్యక్తులు SC వర్గం, ఆర్థిక స్థితి BPL, తక్కువ ఆదాయం కలిగి కుటుంబాలు కలిగి ఉండాలి. అలాగే దీనిలో ప్రధాన అంశాలు ఆదర్శ గ్రామం, ఇది మీరు చదువుకోండి. నెక్స్ట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, అలాగే ఇది కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్, ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి పథకానికి కేబినెట్ ఆమోదం. ఉపరితల బొగ్గు సర్ఫేస్ కోల్ ఆర్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్. ఉపరితల బొగ్గు కార్బన్ మూలకం ద్వారా వివిధ రకాల్లో ఉంటుంది. అది ఉపరితలంలో ఉండే లిగ్నైట్ అని దాన్ని పిలుస్తారు, ఆ బొగ్గును. ఈ ప్రాజెక్ట్ 37,500 కోట్ల వ్యయంతో ఈ కేంద్ర కేబినెట్ ఆమోదం. భారతదేశ తన సాంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు మరియు లిగ్నైట్ పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో ఉపయోగించుకునే దిశగా ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 2026 మే నెలలో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహ పథకాన్ని ఆమోదం తెలిపింది. దేశంలో స్వచ్ఛమైన ఇంధన క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా రూపొందించారు దీన్ని. అసలు బొగ్గు వాయువీకరణ, కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఏంటంటే, సాధారణంగా బొగ్గు మండిస్తే విపరీతమైన కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు వస్తాయి. కానీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో బొగ్గు లేదా లిగ్నైట్ను రసాయనిక పద్ధతిలో సింథసిస్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్గా మారుస్తారు. ఈ సిన్ గ్యాస్ను LNG లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ మరియు యూరియా మరియు మెథనాల్
వంటి ఉత్పత్తుల తయారీలో ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని వాడుకోవచ్చు. ఇది సాంప్రదాయ బొగ్గు వినియోగం కంటే చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఆర్థిక ప్రోత్సాహాలు ఏంటంటే 2021 ప్రారంభించిన ఈ యొక్క మిషన్ పారిశ్రామిక ఆకర్షించడం కేంద్రం ఇందులో భారీ రాయితీలను ప్రకటిస్తుంది. ఇది మిషనరీలో ఖర్చు 20% వరకు ఏదైతే బిడ్ చేసిన కంపెనీ ఉంటుందో వారికి ఇస్తుంది. ఇవి మీరు చదువుకోండి. కీలక లక్ష్యాలు ఏంటంటే ఈ పథకం ద్వారా 75 మిలియన్ టన్నుల బొగ్గు మరియు లిగ్నిడ్ గ్యాసిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీర్ఘకాలిక జాతీయ లక్ష్యం 2000 చాలా ఇంపార్టెంట్. ఇది 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు వాయువీకరణ సాధించాలని భారతదేశ జాతీయ సంకల్పానికి ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఊతం అందిస్తుంది. నెక్స్ట్ 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి 33,660 కోట్ల భవ్య పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఇటీవల భవ్య రసాయన్ అని కూడా జూలై నెలలో వార్తల్లోకి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా 100 ఫ్లాగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు 33,660 కోట్ల కేటాయింపులతో భారత ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్యకు ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్న ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులకు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక కేంద్ర రంగ పథకం. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే మౌలిక వసతులు, బహుళ రవాణా అనుసంధానం, డిజిటల్ వినియోగ వ్యవస్థలు, కార్మికుల సహాయక మరియు సుస్థిర అభివృద్ధి లక్షణాలతో ఇది పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలకు ఈ యొక్క పార్కులను సృష్టించటం. దీని యొక్క లక్ష్యం 100 పారిశ్రామిక అభివృద్ధికి వీలు. 2026-27 నుండి 2031-32 వరకు 6 సంవత్సరాలు. భవ్య పదం యొక్క లక్షణాలు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా మరియు PM గతిశక్తి కార్యక్రమాలకు మద్దతుగా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్లాగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు మరియు బహుళ రవాణా మార్గాల అనుసంధానంతో కూడిన సమీకృత పెట్టుబడి సిద్ధంగా ఉన్న తయారీ జోన్లకు సృష్టించడం కోసం దీనిని రూపొందించారు. ఫ్లాగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే సాధారణంగా ఒక పారిశ్రమ ప్రారంభించడం, భూమిని పదును చేయడం, విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కోసం చాలా సమయం పడుతుంది. కానీ ఫ్లాగ్ అండ్ ప్లే పద్ధతి ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్న పారిశ్రామిక సలహాలను అందిస్తుంది. పారిశ్రామిక నేరుగా వచ్చి తమ యంత్రాలను అమర్చుకునే ఉత్పత్తి కూడా ప్రారంభించుకోవచ్చు. ఇది గ్రీన్ ఫీల్డ్ మరియు అర్హత కలిగిన బ్రౌన్ ఫీల్డ్ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి వీలు కల్పిస్తుంది. కొండ ప్రాంతాలకు లేదని 100 ఎకరాలు, కొండ ప్రాంతాలకు రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు, కేంద్రపాలిత మరియు చిన్న రాష్ట్రాలకు 20% ఎకరాలు కనీస భూమి అవసరాన్ని నిర్ధారించారు. అమలు కంపెనీల చట్టం 2019 కింద ఏర్పాటు చేయే ప్రత్యేకమైన ప్రయోజన వాహనాల ద్వారా దీనిని చేపట్టడం జరిగింది. నోడల్ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ. ఉపాధి కల్పన. ఈ పథకం ద్వారా సుమారు 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా ఈ భవ్య పథకం కింద. నెక్స్ట్ జన సురక్ష పథకాలకు 11 ఏళ్ళు. 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న 3 ప్రతిష్టాత్మక జన సంరక్షణ పథకాలు. భారతదేశ నిరుపేద, వెనుకబడిన, అసంఘటిత రంగ కార్మికులకు బీమా మరియు పెన్షన్ సౌకర్యాలను కల్పించే మహోన్నత లక్ష్యంపై ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వ పథకాలు జన సురక్ష పథకాలు. 2015 మే 9న పశ్చిమ బెంగాల్లో ఈ పథకాలను ప్రారంభించడం జరిగింది. 11 సంవత్సరాలు 2026లో పూర్తి చేసుకున్నాయి. వాటి గురించి ఇవి మీరు చూడండి. PMSBY ఇది ప్రమాద రక్షణ బీమా పథకం. అలాగే PMJJBY లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పథకం. అలాగే మనం ఆల్రెడీ APY ఇందాక చూసాం. నెక్స్ట్ పథకం కీలక ఖనిజాల పునరుపయోగం ప్రోత్సాహక పథకం. క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్. ఖనిజాలు అంటే లిథియం, నికెల్, కోబాల్ట్ వంటివి కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటల్స్. వార్తల్లోకి ఎందుకు నిలిచిందంటే కీలక ఖనిజాల పునరుపయోగం ప్రోత్సాహక పథకం కింద పాల్గొనడానికి 58 కంపెనీల గనుల మంత్రిత్వ శాఖ అర్హమైనవిగా ఆమోదించింది. ఈ కీలక ఖనిజ పునరుపయోగ ప్రోత్సాహక పథకం గురించి ఇది కీలక ఖనిజాల జాతీయ మిషన్లో ఒక భాగం. కీలక ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు సరఫరా గొలుసును స్థితిస్థాపకత పెంచడం దీని లక్ష్యం. దీని యొక్క కాల పరిమితి 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 వరకు ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాలు కాల పరిమితితో ఈ యొక్క పథకం అమల్లో ఉంటుంది. కీలక ఖనిజాల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కేటాయింపు 1500 కోట్లు. ఈ యొక్క పథకం ఈ వ్యర్థాలు, లిథియం అయాన్ బ్యాటరీలు మరియు పారిశ్రామిక స్క్రాప్ నుండి కీలక ఖనిజాలను వెలికితీసేని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో పెద్ద స్థిరపడిన రీసైకర్లతో పాటు చిన్న కొత్త రీసైకర్లు, స్టార్టప్లతో సహా కూడా ఉంటారు. వీరి కోసమే పథకం కేటాయింపులో ఒక మూడింట ఒక వంతును కేటాయించారు. నిర్ణీత కాల పరిమితుల ఉత్పత్తి ప్రారంభించే ప్రాజెక్టులను కోసం ప్లాంట్ మరియు యంత్రాలపై 20% మూలధన రాయితీని ఈ ప్రోత్సాహకాలలో భాగంగా అందిస్తారు.
నెక్స్ట్ పథకం పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇది 2008లో ప్రారంభించడం జరిగింది. ఇందులో పిఎంఆర్వై మరియు రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఆర్ఈజీపీ రెండు విలీనం చేయబడ్డాయి. 2026లో ఎందుకు నిలిచిందంటే వార్తల 15వ ఆర్థిక సంఘం కాలంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం 4 లక్షలకు పైగా సూక్ష్మ పారిశ్రమ స్థాపనకు మరియు 36 లక్షల మందికి పైగా ఉపాధి కల్పనకు దోహదం చేశాయి. ఎంఎస్ఎంఈలు మరియు 36 లక్షల మందికి జాబ్స్ లభించిందండి ఈ యొక్క పథకం ద్వారా. ఈ పథకం గురించి ఆగస్టు 2008లో ప్రారంభించింది కేంద్ర రంగ పథకం. ఇది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే రుణ అనుసంధాన సబ్సిడీ పథకం. ఇది మొదటి తరం పారిశ్రామికవేత్తలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించడం మరియు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల తయారీ మరియు సేవా రంగాల్లో స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అమలు చేసే సంస్థ కేవీఐసి. దీనికి అర్హత 18 ఏళ్ల పైబడిన వ్యక్తి దీనికి అర్హులు. పిఎంఈజీపీ కింద ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి పొందే సహాయం ఎటువంటి ఆదాయ పరిమితి లేదు. తయారీ రంగంలో 10 లక్షల కంటే ఎక్కువ మరియు వ్యాపార సేవా రంగంలో 5 లక్షల కంటే ఎక్కువ వ్యయం ఆయా ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి లబ్ధిదారు 8వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్వయం సహాయక సంఘాలు కూడా భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం చెందిన ఇతర పథకాల కిందకి ఇప్పటికే సబ్సిడీ పొందిన యూనిట్లు దీనికి అర్హులు కావు. నెక్స్ట్ మరొక పథకం, చాలా ఇంపార్టెంట్ పథకం, ప్రధానమంత్రి పరిశోధనా పీఠం పిఎంఆర్సి, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. ఇది విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం. విదేశాల నుండి ప్రతిభావంతులైన భారతీయ సంతతి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు మరియు నిపుణులను భారతదేశానికి ఆకర్షించడానికి ఇది రూపొందించబడింది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అంతర్జాతీయ పరిశోధన రికార్డులు కలిగిన భారత జాతీయులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఓవరాల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మొదటి 100 ర్యాంకులలో లేదా ఎన్ఐఆర్ఎఫ్ పరిశోధన విభాగంలో 50వ ర్యాంకులో ఉన్న సంస్థలు మాత్రమే ఈ పథకంలో ఫెలోలుగా ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటాయి. అవి మాత్రమే ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాయి. నెక్స్ట్, రాంచీలో నమో స్టాల్ పథకం ప్రారంభించిన సంజయ్ సేత్. ఏప్రిల్ 2026లో రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్ జార్ఖండ్ రాజధాని రాంచీలో వీధి పండ్ల మరియు కూరగాయల వ్యాపారాల కోసం నమో స్కీమ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రతిష్టాత్మక సీఎం స్వానిధి పథకంలో భాగంగా సరికొత్త ఇనిషియేటివ్స్ చొరవను దీనిని చేపట్టారు. ఈ పథకం యొక్క ప్రారంభ దశలో భాగంగా ఎంపిక చేసిన 5 వీధి వ్యాపారాలకు అత్యాధునిక రక్షణ కలిగి వ్యాపార స్టాళ్లను పూర్తిగా ఉచితంగా కేటాయించారు. పంపిణీ చేసిన ప్రతి స్టాల్ యొక్క అంచనా విలువ సుమారు 50,000గా ఉంది. ఈ వ్యాపారాల సామాగ్రి ఎండకు వానకు తడవకుండా సురక్షితంగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి ఈ యొక్క స్టాల్స్. అలాగే పిఎం స్వానిధి దీనికి 2026లోకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ యొక్క పథకం కోవిడ్-19 లాక్డౌన్లో వీధి వ్యాపారాల కోసం కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. జూన్ 2021వ తేదీన ఈ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మైక్రో క్రెడిట్ పథకం. ఈ పథకం కింద వ్యాపారులకు ఎలాంటి పూచీకత హామీ లేకుండా మొదటి విడత 15,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లు ఇస్తారు. ఆ తర్వాత రుణాన్ని సకాలం చెందిన తర్వాత తదుపరి విడతలో 25,000 మరియు 50,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు 7% వరకు వడ్డీ సబ్సిడీని కూడా అందిస్తుంది. 2026లో ఇది 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్, హరిత హైడ్రోజన్ ధృవీకరణ పథకం, గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్. కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద జోషి జూలైలో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. జూన్ 2026లో న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జాతీయ వర్క్షాప్ సందర్భంగా భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే పారదర్శకత, పునరుత్పాదక ఇంధనాల వనరుల ద్వారా ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్కు మాత్రమే గ్రీన్ సర్టిఫికేషన్ అందేలా చూసి గ్రీన్ వాషింగ్ను నిరోధిస్తుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ గ్రీన్ హైడ్రోజన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి ప్రపంచ మార్కెట్లో ఎగుమతి అవకాశాలు మెరుగుపరుస్తుంది. పెట్టుబడులు ఈ సర్టిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా పారిశ్రామిక డీకార్బనైజేషన్ వేగవంతం చేసి పారిశ్రామికవేత్తల నియంత్రణపరమైన విశ్వాసం అందిస్తుంది. ఈ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ధృవీకరణ పారదర్శకత పెంచడానికి ప్రహ్లాద్ జోషి గ్రీన్ హైడ్రోజన్ పోర్టల్ కూడా ప్రారంభించారు. మరి ఇందా చెప్పుకున్నాం. దీనిని 2026 జూన్లో కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో రాష్ట్ర విధాన హబ్బులుగా మరియు మౌలిక సదుపాయాల ద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బలపరచడం అనే జాతీయ వర్క్షాప్ సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఈ పథకం జూలై 1, 2026 నుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది 2026లో ఎందుకు వార్తల్లో నిలిచిందంటే పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిష్టాత్మక ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పుపట్టింది. ఎందుకు తప్పుపట్టిందంటే 2015లో భారత ప్రభుత్వం ఇది ప్రారంభించింది. అయితే పారిశ్రామిక సంబంధించిన నైపుణ్య శిక్షణలో పాల్గొన్న మెరుగైన జీవనోపాధి పొందేలా భారత యువతకు సాధికారత కల్పించే దీని యొక్క లక్ష్యం. ఇది అమలు చేసే సంస్థ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు పలు భాగస్వాములు కలిసి అమలు చేస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన యొక్క లక్షణాలు ఏంటంటే పారిశ్రామిక డిమాండ్లు అనుగుణంగా నవీకరించిన నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా సంప్రదిస్తారు. స్వల్ప శిక్షణ కోర్సులు ప్రజలు తక్కువ సమయంలో కొత్త నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తారు. అర్హత ప్రమాణాలు 15 నుండి 45 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు. జాతీయత తప్పనిసరి. విద్యా అర్హతలు అధికారిక విద్య లేని వారి సహా విభిన్న విద్యా నేపథ్యాల గల వ్యక్తులు అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగ స్థితి అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తు చేసుకోవాలంటే. ఈ యొక్క PMKVY చివరి పథకం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 2026లో. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్త వేడుకలను ఇటీవల జూన్ 9, 2026న 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఇది గర్భిణీ స్త్రీలకు సార్వత్రికంగా హామీతో కూడిన సమగ్రమైన మరియు పూర్తి ఉచిత ప్రసవపూర్వ సంరక్షణ అందించడానికి రూపొందించిన ఒక ప్రధాన జాతీయ ఆరోగ్య కార్యక్రమం. అలాగే ఈ 2026లో స్మారక ప్రకటన ఏంటంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ₹75 స్మారక నాణాన్ని మరియు ₹15 తపాలా బిల్లును విడుదల చేసింది. ఈ పథకాన్ని జూన్ 9, 2016న ప్రధాని మోదీ ప్రకటించారు. ఓకే, ఇవి మీరు చదువుకోండి. చివరిగా ఒకసారి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని ట్రై చేయండి. కొన్ని ముఖ్యమైన పథకాల పొడిగింపులు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ 25,060 కోట్లు, దీన్ని 6 సంవత్సరాలు పొడిగించారు. PM ధన్ ధాన్య కృషి యోజన 6 సంవత్సరాలు 24 కోట్ల అవుట్లే మొత్తం వ్యయం. మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ 6 సంవత్సరాల పొడిగింపు 11,440 కోట్లు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ 34,300 కోట్లు 7 సంవత్సరాల పొడిగింపు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 69,515.71 కోట్లు 5 సంవత్సరాల పొడిగింపు. PM స్వానిధి 7,332 కోట్లు మార్చి 31, 2030 వరకు పొడిగింపు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 6,839 కోట్లు 2024-25 నుండి 2028-29 వరకు. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 99,446 కోట్లు ఆగస్టు 1, 2025 నుండి జూలై 31, 2027 వరకు. PME డ్రైవ్ 10,900 కోట్లు మార్చి 31, 2028 వరకు పొడిగింపు. జల్ జీవన్ మిషన్ 67,000 కోట్లు, ఇది మార్చి 2028 వరకు పొడిగింపు. PM మిత్ర స్కీమ్ 4,445 కోట్లు మొత్తం వ్యయం 7 సంవత్సరాలకు పొడిగింపు. ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది. 2026 వార్తల్లో నిలిచిన గత 6 నెలల్లో జనవరి నుండి జూన్ వరకు వార్తల్లో నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ వీడియో మనం క్లుప్తంగా పోటీ పరీక్షల కోణంలో చర్చించడం పరిశీలించడం జరిగింది. సో మీ అందరికీ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.